కృష్ణదాస్. కృష్ణదాస్, కమ్. పద. జీవన్ సార్. కృష్ణదాస్ డిస్టర్బ్డ్గా ఉన్నాడు, జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయి. రండి సార్. యా హలో సార్, మీ క్యాబినెట్ వైపు. సార్, సార్, మీరు చచ్చిపోయిన విషయం చెప్తామని ఆఫీస్కి వస్తే స్వయంగా మీరే ఉన్నారు కదా సార్. సార్, సంజయనా మీరు? సంజయ్. మరి గంట క్రితం గాంధీ హాస్పిటల్ మార్చరీలో మీ డెడ్ బాడీ చూసినా కదా సార్. ఈడున్నారు ఇప్పుడు. ఇక్కడేం చేస్తారు, ఇంత స్పీడ్గా వచ్చిర్రు? అది కృష్ణదాస్ అని ఒక అబ్బాయి సేమ్ నాలాగానే ఉంటాడు చూడ్డానికి. సో ఆ అబ్బాయి చనిపోయాడు. ఓ, ఇప్పుడు చచ్చిపోయింది కృష్ణదాస్ అంటావు. అవును. మరి ఆన్ పర్స్లా మీ ఐడి ప్రూఫ్ ఏం చేస్తుంది సార్? అంటే ఇద్దరం ఒకేలా ఉంటాం కదా. సో ఆ అబ్బాయిని అప్పుడప్పుడు నేను వెళ్ళి కాఫీ షాప్ లో కలుస్తాను. నువ్వు కృష్ణదాస్ ఒకేలాగా ఉంటారు, అప్పుడప్పుడు కాఫీ షాప్ లో కలుస్తుంటారు, ఐడి కార్డులు మారిపోయినాయి అంటావు, అంతేనా సార్? ఒక పని చేద్దాం సార్, మీరు గనక ఈ ఆఫీస్ బంద్ చేసే పరిస్థితి గనక వస్తే రైటర్ అయిపోండి సార్. మంచి ఫ్యూచర్ ఉంటది. ఏమన్నా వేస్తురా సార్ స్పాట్ లో? మామూలుగా వేస్తలేరు కదా సార్. సార్ అది కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి. కృష్ణదాస్, నాకు అర్థమైందిరా. నువ్వు సంజయ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. సంజయ్ని లేపేస్తే సీఈఓ అయిపోవచ్చని ప్లాన్ చేసి సంజయ్ని లేపేసి సంజయ్ సీట్ లో సీఈఓగా సెటిల్ అయినావు. సార్ మీరు అనుకుంటున్నట్టు అస్సలు కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి వినండి సార్. రేయ్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా, నెక్స్ట్ టైం ప్రూఫ్స్ తో వస్తా. అప్పుడు నువ్వు నాతో రావాల్సి ఉంటది. కానీ వెనక్కి తిరిగిపోతావన్న గ్యారంటీ ఉండదు బేటా. ఫిర్ మిలేంగే. హాయ్. నీ ఫ్రెండ్స్ని అడిగాను, నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఇదేంటి కొత్త లుక్, న్యూ హెయిర్ కలర్, లెన్స్, నైస్, బాగుంది. అది నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్గానే ఆలోచించాను కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను. హలో. అందుకే సారీ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిజంగానే సీఈఓ. సీఈఓ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తా, కృష్ణ, పోలీసు వాళ్ళకు కూడా చెప్పేస్తా. కృష్ణ ఏం కాదు. నేను చెప్పేస్తా, కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేస్తా. నేను మొత్తం చెప్పేస్తా. ఇట్స్ ఓకే. నేను వాళ్ళందరికి. హే, ఐ లవ్ యూ. విల్ ఫేస్ దిస్. ఇది నేను నిజంగా వెయిటర్ని అయినా కూడా నీకు ఓకేనా? ఐఎమ్ విత్ యూ. కృష్ణ, తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంట్గా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. అది ఏదో కావాలని చేసినట్టు ఫీల్ అయిపోతావేంట్రా? కృష్ణ, రే రే,
కావాలని సంజయ్ని చంపలేదమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్లో అనుకోకుండా నేను నిజంగా కావాలని సంజయ్ని చంపలేదమ్మా. నేను సారీ చెప్పాల్సిన మొదటి వ్యక్తి మీరే. నన్ను క్షమించాల్సిన మొదటి వ్యక్తి కూడా మీరే, కానీ నేను క్షమాపణ అడగట్లేదు. మీ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. నేను చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాతో. నాకు నిజంగా చచ్చిపోవాలని ఉందమ్మా. సంజయ్ నా వల్ల చంపాడు, కానీ సంజయ్ ఆశయాన్ని నేను చావనివ్వద్దంటే నేను ఇంకొన్ని రోజులు బతికి తీరాలి. సంజయ్ అనుకున్న ప్రతి ఒక్క విషయం నేను చేసి తీరిన తర్వాత మాత్రం ఆ నెక్స్ట్ మినిట్ నేను చచ్చిపోతా. కృష్ణ రే, అప్పటి వరకు నాకు బతికే ఛాన్స్ ఒకటి. అరే మనం ఉన్న పరిస్థితికి మనకేమో డబ్బు అవసరం, వీని చూస్తే ఎలా అయిపోయాడు. బాబాయ్, కృష్ణదాస్ ఎక్కడున్నావు? దేనికి కంగారు పడుతున్నారు బాబాయ్? ఆ ధనుంజయ్ ఆఫీస్కి వచ్చేస్తున్నాడు. ఏమైంది బాబాయ్? కంపెనీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్, లయబిలిటీస్ అన్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. సంజయ్ యాక్సిడెంట్ లో పోవడం వల్ల టైంకి మెడిసిన్ మనం డెలివరీ చేయలేకపోయాం. ఆ ధనుంజయ్ గడికి రియల్ ఎస్టేట్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీని ఎలాగన్నా నిలబెట్టాలని సంజయ్ 10 ఏళ్ల కన్నా కలరా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదురా. ఎలాగైనా ధనుంజయ్ గడు ఒక 1 వీక్ టైం ఇస్తే బాగుండ్రా. కానీ వాడు అసలే మూర్ఖుడు, ఎవడు మాట కూడా వినే రకం కాదు. బాబాయ్ ఏమైంది? మూర్ఖుడు స్పీకింగ్ సంజయ్. తనుంజయ్ నాకు ఒక 1 వీక్ టైం. టేక్ యువర్ ఓన్ టైం నాన్న. వదులు. నువ్వు వచ్చేంత వరకు నీ కంపెనీ నేను చూసుకుంటాగా. తనుంజయ్ నేను చెప్పిన మాట. ధనుంజయ్, ఈ కంపెనీ నా 10 ఏళ్ల కళ. నువ్వు ఇలా గొడవ చేస్తే నా రెప్యుటేషన్, నా కంపెనీ రెప్యుటేషన్ 2 పాడవుతాయి. నా ఎంప్లాయీస్ అందరు అలా నిల్చో. పోనీ ఎంప్లాయీస్ ఇంటికి పోనీ. అయినా ఈ కంపెనీ అమ్మితే ఎంత వస్తుంది బొక్క? 2000 కోట్లు వస్తుందా? నువ్వు నాకు ఇవ్వాల్సింది 10,000 కోట్లు, అంటే -8,000 crores. సర్లే, ఎలాగో వారం రోజుల్లో మెడిసిన్ ఇచ్చేస్తున్నా అంటున్నావు కదా. ఈ వారం రోజుకో పాట లెక్క లాగేసాను అనుకో, చివరికి నీ బాబాయ్ తల మిగులుతుందిలే. ఏంటమ్మా? అది కాదు ధనుంజయ్, నేను చెప్పేది ఒక్కసారి విను. వెనకమాల బ్యాక్ సైడ్. ధనుంజయ్ వద్దు.
సార్ గొడవ? ఐఎమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. ఈ వైలెన్స్ ఇవి నాతో చాలా భయం సార్. దయచేసి నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్, డాక్టర్తో దెబ్బేపించిన చెడ్డ పేరు మీకు ఎందుకు సార్? ఒక వారం రోజులు ఆగితే అయిపోద్ది. బీ కైండ్ సార్. పైన కింద మంచి కైండేంద్రా, డాక్టర్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు డాక్టరేనా? ఎంత మాట అన్నారు సార్? డాక్టర్ని కాకపోతే వెయిటర్ నా నేను. ఒక డాక్టర్కే కదా సార్ ఎక్కడ మడతేసి ఎక్కడ ఎలా కొడితే ఎక్కడ పగులుతో తెలిసేది. డోంట్ డౌట్ మై ప్రొఫెషన్ సార్, ప్లీజ్. మిస్టర్ ధనుంజయ్, ఇంత బజాయించిన తర్వాత కూడా నువ్వు నాకు 1 వీక్ టైం ఇవ్వలేదనుకో, నెక్స్ట్ నిన్నే కొడతా. కొడతావు? ఎందుకు కొడతావు? 10 మంది రౌడీలు కొడితే నువ్వు 11 రౌడీ అవుతావు. 1 వీక్ లో నా మెడిసిన్ డెలివరీ చేస్తున్నావు, దమ్ముంటే డెలివరీ చేయి. వచ్చినప్పటి నుండి నేను చెప్తుంది కూడా 1 వీక్ టైం గురించే కదా ధనుంజయ్. రై పేపర్లు తేరా, సంతకం పెట్టావు. సంజయ్ సంజయ్ వద్దు, నిన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు. సంతకం పెట్టుకో, వద్దు. బాబాయ్, నేను ఫస్ట్ టైం మీ ఇంటికి కొడుకులా కంపెనీకి సంజయ్లా ఫీల్ అవుతున్నా. నన్ను ఆపకండి ప్లీజ్. నేను సంజయ్ లాగే ఉంటా. పేపర్స్. సంజయ్, అగ్రిమెంట్ టైం అయిపోయే లోపల మెడిసిన్ డెలివరీ చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా సార్ట్అవుట్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది కదా అంతా. నీ ఫ్యామిలీ జోలికి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ అంతు చూస్తా అని చెప్పి బోరింగ్ డైలాగులు వద్దు. కానీ నిజంగా నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఉడాదేతే. పద బాబాయ్. వాళ్ళు ఇంకా సంజయ్ బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా సంజయ్ నేనే అనుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. వాళ్ళకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా కీర్తి. నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే? నువ్వు కూడా నన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు కదా, కలిసి ఉన్నాం కదా. భయమేస్తుంది. సరే చెప్పేసే, ఏమవుతుందో అదవుతుంది. I'm with you. బాబాయ్, బాబాయ్, ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్,
హలో బాబాయ్. కృష్ణదాస్ ఎక్కడున్నావు? బాబాయ్ నేను మన ఇంటికే వచ్చా, మీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పు, దేని గురించి? నేను ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా బాబాయ్. అదేంటది? వద్దు, నా మాట వద్దు. లేని మనిషి ఉన్నాడని చెప్పి వీళ్ళందరినీ మోసం చేయలేకపోతున్నాను బాబాయ్. దీన్ని చాలా పెద్ద చీటింగ్ అంటారు. నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. వీళ్ళందరినీ చీట్ చేస్తున్నా బాబాయ్. చీటింగ్ కాదు కృష్ణదాస్, నా మాట విను. నువ్వు చేసే చీటింగ్ కాదు కృష్ణదాస్. చీటింగ్ కాకపోతే ఏమంటారు బాబాయ్? నేను వాళ్ళ ఫేస్ లో ఫేస్, కళ్ళలో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. ఒక్కసారి నేను చెప్పేది వినండి బాబాయ్. కృష్ణదాస్ బాబాయ్ ఐఎమ్ సో సారీ. నేను చెప్పేది అరే నువ్వు చేసి చీటింగ్ కాదు, ఎందుకంటే సంజయ్ రుద్ర ఇంకా బతికే ఉన్నాడు రా. సంజయ్ బతుకుండడం ఏంటి సార్? ఇదంతా ప్రొఫెసర్ కోసం చేశానని చెప్పారు కదా. ప్రొఫెసర్ సంజయ్ ఫాదర్ చనిపోవడంతో పనాజీలో మెడిసిన్ చేసిన సంజయ్ క్యాన్సర్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ తో పాటు అసోసియేట్ అయ్యాడు. ఫేజ్ 1, ఫేజ్ 2తో పాటు ఫేజ్ 3 ట్రయల్స్ కూడా సక్సెస్ అవ్వడంతో క్యాన్సర్ టాబ్లెట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి సెమినార్ కండక్ట్ చేశాం. సంజయ్ పద వెళ్దాం. లెట్స్ గో. ప్రొఫెసర్, సెమినార్కి నేను వెళ్తున్నా, మీరు రావట్లేదు. యువర్ జాబ్ ఇస్ డన్. క్యాన్సర్ పిల్ ఫార్ములా ఇన్వెంట్ చేసింది నేను, నువ్వు ఎలా వెళ్తావు? Ridiculous. What's all this? I get it. నువ్వు ఇంకా పనాజీ మెడికల్ కాలేజ్ మూర్ఖుడివే. మీ నాన్న చనిపోగానే ల్యాబ్ లో జాయిన్ అయితే మీ నాన్న ఆశయం ఫుల్ఫిల్ చేయడానికి అనుకున్నాను. But I was wrong. ప్రొఫెసర్ కెన్ ఐ కాల్ యూ ప్రో? బ్రో, మీరంతా మ్యాచ్ అవ్వట్లేదురా. మెంటలీ ఎవాల్వ్ అవ్వలేదు. గివింగ్ బర్త్ ఈస్ వన్ థింగ్, బీయింగ్ ఫాదర్ ఈస్ అనదర్ థింగ్. నా మానాన్ని నేను ఐ వాజ్ ఇన్వెంటింగ్ మై బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్, నా డ్రగ్. దానివల్ల కొంతమంది చనిపోవడం, అది ఫెయిల్ అవ్వడం, డబ్బెలారా అనుకునే టైంలో మా నాన్న పోయాడు. మా నాన్న పోయాడన్న న్యూస్తో నాకేం తెలిసిందో తెలుసా? యూ అండ్ మై డాడ్ are inventing cure for cancer. This cancer pill. ఈ క్యాన్సర్ ఫార్ములా తయారు చేయాలనేది మీ నాన్నకు నాకు 20 ఏళ్ల కలరా? Now finally we have a cure for cancer. Congrats to you. You made a cure for cancer, but I need cure for everything. That's money. మైండ్ తెరిచి ఆలోచించే అంత మెంటల్ కెపాసిటీ నీకు లేదు. నా థియరీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం నాకు లేదు. Leave me, you buggers. Hey! మనీ కోసం క్యాన్సర్ పిల్ ని మార్కెట్ లోకి తీసుకెళ్లడం